విభజన సమయంలో చాలామంది పాకిస్తాన్ నుండి ఇండియాకి వచ్చారు. వారికి భారతదేశంలో సిటిజన్‌షిప్ ఎలా ఇచ్చారు? ఇది సెన్సిటివ్ బట్ ఇంపార్టెంట్. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చే ఆర్టికల్ 6. ఆర్టికల్ 6 భారత రాజ్యాంగంలో పాకిస్తాన్ నుండి ఇండియాకి వలసపోయిన వారికి సిటిజన్‌షిప్ కండిషన్స్ చెప్తుంది. ఆర్టికల్ 6 కేవలం విభజన సమయంలో వలస వచ్చిన వారికి మాత్రమే అప్లై అవుతుంది. 19 జూలై 1948కి ముందు ఇండియాకి వచ్చిన వారికి ఇండియాలో పర్మనెంట్‌గా ఉండాలి అని ఒక డెసిషన్ ఉంది. కాబట్టి సిటిజన్‌షిప్ ఇచ్చారు. 19 జూలై 1948 తర్వాత వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. రిజిస్టర్ అయ్యాకనే సిటిజన్‌షిప్ లభిస్తుంది. రిజిస్ట్రేషన్ కోసం వలస తరువాత మినిమం 6 మంత్స్ ఇండియాలో ఉండాలి. ఆర్టికల్ 6 రిలీజియన్ గురించి కాదు. ఇది కేవలం వలస పరిస్థితుల గురించి మాత్రమే. ఆర్టికల్ 6 హిస్టారికల్ జస్టిస్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. పార్టిషన్ వల్ల అఫెక్టెడ్ అయిన వారికి లీగల్ క్లారిటీ ఇచ్చింది. ఆర్టికల్ 5 స్టార్టింగ్ సిటిజన్‌షిప్. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి వచ్చిన వారు. ఆర్టికల్ 7 పాకిస్తాన్‌కి వెళ్ళిన వారు. ఇది ఆర్టికల్ 6 యొక్క సింపుల్ ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 7 గురించి తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్ ఈజీగా తెలుగులో తెలుసుకోవాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.